చేతులు పైకి ఎత్తి మనకు సమకూర్చే దేవుణ్ణి ఆరాధించుదాం. ప్రతి నిత్యము మనకు ఇచ్చే దేవుణ్ణి ఆరాధించుదాం. మనలను స్వస్థపరిచి దేవుణ్ణి ఆరాధించుదాం. మనలను కాచి కాపాడే దేవుణ్ణి స్తుతించుదాం, ఘనపరచుదాం, మహిమపరచుదాం. మన దేవుడు మనలను చూచే దేవుడు, మన దేవుడు మనలను రక్షించే దేవుడు, మన దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి అడుగుగా, అడిగిన ప్రతి వారికి ఇచ్చే దేవుడు మన దేవుడు. కావున మీరు మీ మనస్సులో అడగండి, మీకు ఏమి కావాలో, మీ కుటుంబానికి ఏమి అవసరమో, మన విచారణకు ఏమి అవసరమో ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రార్థనలో దేవాది దేవుణ్ణి అడగండి. ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సులో గట్టిగా ప్రార్థన చేసి అడగండి, యేసయ్యా ప్రభువా, నా యొక్క కుటుంబాన్ని దీవించండి యేసయ్యా, మా యొక్క సంఘాన్ని బలపరచండి నాయన, మా విచారణ గురువుల ద్వారా మమ్మల్ని దీవించండి ప్రభువా, మా సహాయక గురువుల ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరచండి ప్రభువా, వాక్యముల ద్వారా, ప్రార్థన ద్వారా, పూజాముల ద్వారా, పవిత్ర జపమాల ద్వారా యేసయ్యా మమ్మలను, మా సంఘాన్ని, మా విచారణ బలపరచమని అడుగుతాం యేసయ్యను. అదే విధముగా మన యొక్క సంఘములోని ఉపదేశాలను దేవుడు దీవించాలని, సంఘబద్ధులను దేవుడు దీవించాలని, యువతీయులను దేవుడు దీవించాలని, బాలబాలికలను దేవుడు దీవించాలని, కాయక వృత్తాలను దేవుడు దీవించాలని, ప్రతి ఒక్కరిని కూడా ఆ యేసును దీవించాలని, కాచి కాపాడాలని అడుగుదా. మనమందరము కూడా ఆర్థికంగా కూడా దీవించబడాలని అడుగుదా. 30 60 100 ఫలించాలని దేవాది దేవుని అడుగుదా. ఆ యేసయ్య మనల్ని, మన కుటుంబములను సిరి సంపదలతో, దేవాది దేవుడు నవధాన్యములతో దీవించాలని అడుగుదా. ఎందుకనగా అడిగే వారికి ఇచ్చే దేవుడు మన యేసయ్య. నిరుత్సాహపడకుండా, విసుగు చెందకుండా అడగాలి యేసయ్యను. పట్టుదలతో అడగాలి. పొందేంత వరకు దేవాది దేవుణ్ణి అడగాలి, విశ్వాసములో అడగాలి. అడుగుదాం ఈ సమయం.